చెప్పండి సార్, ఈ 1 year పాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న 6 గ్యారంటీ పథకాలు అమలైనాయా? రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయా? రేవంత్ రెడ్డి చెప్పినట్ల ప్రజలకి ఒట్టిగా అడ్డమైన హామీలు ఇచ్చిండు, కానీ అట్లా ఏం కూడా అమలు కాలేదు. యాక్చువల్లీ ఆయన చెప్పింది ఏమంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహిళకి షాదీ ముబారక్ కళ్యాణి లక్ష్మి అని 1,00,000 రూపాయలు ఇచ్చిండు. వాడు ఏమన్నా 1,00,000తో పాటు తుల బంగారం ఇస్తాను. రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధు 10,000 ఇస్తున్నాను, 12,000 ఇస్తా అన్నాడు. 15,000 ఇస్తా అన్నాడు. మళ్ళా రైతుతో పాటు కౌలు రైతు కూడా ఇస్తాను చెప్పి 12,000 రైతుకు 2,00,000 రూపాయలు రుణాలు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమన్నాడు, రైతుకు రుణాలు మాఫీ చేసి తొందరపోయి 2,00,000 రూపాయలు రుణాలు తెచ్చుకుంటే నేను వచ్చి 9 డిసెంబర్కి 2,00,000 రూపాయలు రుణాలు మాఫిస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాకా రుణాలు మాఫీ కాలేదు. 60 లక్షల మంది రైతు వాళ్ళకి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. అంటే సీఎం ఏమంటుండంటే ఆల్రెడీ రైతు రుణమాఫీ అయిపోయింది, రైతులకు అందరికి ఇస్తున్నట్లుగా 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం భారతదేశంలో అంటే తెలంగాణ ప్రభుత్వమే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే. రైతులకు ఇచ్చిన మాటను అంటే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు, అయినా 2 లక్షల రుణమాఫీ చేసినాము అని సీఎం అంటున్నాడు. అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి కూడా అదే అంటున్నాడు. 2 లక్షల రూపాయలు రుణాలు మాఫీ చేయలేదు. ఎక్కడున్నా ఒకళ్ళకి 1,00,000 రూపాయల దాకా వచ్చిందంట, అందరికీ కాలేదు. అది కూడా 1,00,000 రూపాయలు. ఇంకా మస్తు మందిది అట్లనే ఉన్నది, 1,00,000 రూపాయల దాకా అయిందంట. ఒకళ్ళ అందరికీ కాలేదు. అంతా జూట మాటలు అనేది సీఎంది. మళ్ళీ 2,500 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తా అన్నారు, అది కూడా రాలేదు. సన్నం బియ్యం ఇస్తా అన్నారు, అది కూడా రాలేదు. బతుకమ్మ చీరలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తుంటే అది బతుకమ్మ చీరలు కూడా లేదు. అరే బతుకమ్మ చీరల కంటే బదులుగా మేము డబ్బులు కూడా ఇస్తున్నాము, డబ్బులు ఇచ్చినామని చెప్పేసి ముఖ్యమంత్రి డబ్బులు అకౌంట్లోకి వేస్తాము. ఇదన్నీ తప్పు మాటలు అన్న అనేది తప్పు మాటలు. ఒక్కరిని కూడా ఇప్పుడు దాకా బతుకమ్మ చీరలు డబ్బులు రాలేదు, ఇప్పుడు దాకా ఒక్కరిని కూడా రాలేదు. ఇది అన్ని జూటా మాటలు. కాంగ్రెస్ పార్టీ అంటే జూటా పార్టీ ఇది మొత్తం. ఒక్కరిని కూడా రాలేదు బతుకమ్మ చీరల పైసలు, ఒక్కరు కూడా రాలేదు. ఇది అన్ని జూటా మాటలు ఉన్నది. అంటే బతుకమ్మ సెలబ్రేషన్ ఎట్లా చేసేవాళ్ళు ఊళ్ళల్లో గ్రామాలల్లో? మీరు ఇప్పుడు జైరాబాద్లో ఉన్నారు, ఈ పక్కకు గ్రామాలు ఉంటాయి కదా, బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ అందరు ఆడుకునే వాళ్ళ ఊళ్ళో? అందరు ఆడుకుంటారు అన్న, అందరు కలుపుకొని చేసుకుంటారు, అందరు ఆడుకుంటారు. అది బతుకమ్మ చీరలు దళితులను కూడా రంపించేవాళ్ళ. బతుకమ్మ చీరలు కానీ, బతుకమ్మ పండుగ కానీ, మొరం పండుగ కానీ మన తెలంగాణ స్టేట్ లో అన్ని కులాలు కలిసి చేసుకుంటారు అన్న. ఈ పండుగ అన్ని కలిపి చేసుకుంటారు. కానీ ఎప్పటిదాకా అందరు ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు దాకా బతుకమ్మ చీరలు లేరు. రంజాన్ లేదు. మళ్ళీ మా మొజన్లాకి మామలాకి పెద్ద పైసలు ఇస్తా అన్నది 10,000 రూపాయలు, అది కూడా రాలేదు. మొజన్లాకి మామూలు కూడా పైసలు రాలేదు ఇప్పుడు దాకా. అన్ని జూటా మాటలు ఉన్నది అన్న వాళ్ళది. మరి మినిమం రైతు బంధువుకు సంబంధించిన అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వము ఆ రైతు బంధువునే రైతు భరోసాగా చేసింది. ఈ రైతు భరోసా పైసలన్నా ఇప్పుడు రైతులకు వస్తున్నాయా? ఇప్పుడు దాకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 times వస్తుంటాయి, ఇప్పుడు దాకా ఒక్క టైం కూడా రాలేదు. వాడు వచ్చి మందికి ఏం చేసిండు అంటే వాడు చెప్పింది జూటా మాటలు. ఫస్ట్ వచ్చి ప్రజాపాలన ప్రోగ్రామ్ అని పెట్టిండు, అందరికి లైన్లో పెట్టి మొత్తం ఫామ్లు నింపుకున్నాడు. సంవత్సరం అయిపోయి దానికి ఇంకా రీజనే రాలేదు. మళ్ళీ బీసీ సర్వే అని పెట్టిండు. బీసీ సర్వే అని అన్న 75 క్వశ్చన్లు అడుగుతున్నాడు. అరే కులాల అడుగుతున్నా, అది ఒక్కటి చెయ్యు. నీ ఇంట్లో బలఫ్ ఉన్నదా, నీ ఇంట్లో బైక్ ఉన్నదా, మీ ఇల్లు సొంతం ఉన్నదా, మీ ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని పిల్లాట్లు ఉన్నది, మీకు 7 దాకా చదివినారు, ఏం చేసుకుంటారు, మీకు ఎంత సంపత్తి ఉన్నది అని అన్ని ఏం అవసరం అన్నా మీకు. నువ్వే ఒకప్పుడు ఏమన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ అప్పుడు సర్వే చేసినప్పుడు, మా ఇంటి బయట నీకు ఎందుకు రాబోయి, మా ఇంట ఏముంటే నీకు ఎందుకు రాబోయి అన్నాడు అప్పుడు. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి. ఇప్పుడు అంటే అన్ని కులాల్లో అన్ని అడుగుతున్నాడు వాడు. కానీ ఇప్పుడు దాకా ఇది కూడా అడిగి 3 నెలలు లాగానే ఇప్పుడు దాకా ఇది కూడా రీజన్ లేదన్నది. మైనారిటీస్ ముస్లిం వాళ్ళకి బేవకూఫ్ చేసి వాళ్ళు చూతగాళ్ళలాగా చూత చేసి వాడు మొత్తం తెలంగాణ స్టేట్లో హిందుస్థాన్కి జమూరియత్కు బచానా అని ఓటు అడిగినాడు. ఒక్క ఎంపీ టికెట్ ఇవ్వలే మా ముస్లిం వాళ్ళకి. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గవర్నమెంట్లో 6 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒకటి ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక మినిస్టరు,
ఫస్ట్ టైంలో ఒకరికి డిప్యూటీ సీఎం ఇచ్చింది, సెకండ్ టైంలో ఒకరికి హోమ్ మినిస్టర్ ఇచ్చింది ముస్లిం వాళ్ళు. ఒక్కరిని కూడా ఒక్క ముస్లిం వాళ్ళకి లేదు గుర్తింపునే లేదు ఆ పార్టీలో. అరే షబ్బీర్ అలీ ఉండు కదా ఈ పార్టీలో, షబ్బీర్ అలీ ఏమున్నది అన్న, సలాకారు ఏమున్నది అని, ఏం సలాకారు ఉన్నది? అరే మినిస్టర్ ఇచ్చిండన్న, కల్వకుంట్ల చంద్రశేఖర్ మినిస్టర్ ఇచ్చింది, ఎమ్మెల్యే వచ్చింది. ఇంకా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కూడా ఏడొచ్చింది, ముస్లిం నిలబడతాడు ఆడ, ఏడో ఓడిపోతాడు ఆడ వచ్చింది వాళ్ళు. అంటే ఇప్పుడు మినిస్టర్ కూడా ఉన్నది కదా అవకాశం, ఇంకా మైనారిటీ శాఖ మినిస్టర్ ఇంకా కాలేదు కదా, ఇంకా ఉన్నాయి కదా. సంవత్సరం అయిందన్న, ఇంకెప్పుడు ఇస్తారన్న? కల్వకుంట్ల చంద్రశేఖర్ అనే ఎక్కినప్పుడే ముందరనే తీసుకొని ఎక్కింది ముస్లిం అన్నకి, అని ఎంబడే పెట్టుకున్నాడు ఎప్పటికి. 2 టైమ్ గెలిపించింది, 3 టైమ్ ఒకసారి మినిస్టర్ డిప్యూటీ సీఎం, ఒకసారి హోమ్ మినిస్టర్ ఇచ్చిండు. ఏం చేసినారు మేము ముస్లిం వాళ్ళకి, ఏం చేసినారు? మొత్తం తెలంగాణ స్టేట్లో ముస్లిం వాళ్ళకి బేకప్ చేసుకుని ఓటేసుకున్నాము, ఇప్పుడు దాకా ఏం కూడా లేదు ముస్లిం వాళ్ళకి. ముస్లిం వాళ్ళకి 4 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పిన సంవత్సరంకి, 4,000 కోట్ల రూపాయలు ముస్లిం వాళ్ళకి మైనారిటీ కార్పొరేషన్ బడ్జెట్ ఇస్తా అని చెప్పింది. ఇక్కడ ఉన్నదన్న అన్ని జూటా మాటలు అన్న. అని పెద్ద ఏం చేయడు వాడు, ఖాళీ జూటా మాట చెప్పుకుంటే అది 4 నెలలు గుంజుకుంటాడు, అది ఇంకా ఏం చేయడు వాడు. 4 ఏళ్ళు 4 గంటలు గుంజుకుంటాడు వాడు. మరి ఎట్లుందన్న మీ సామాజిక మంది చాలా బాధపడుతున్నారన్న. ఇక్కడ రియల్ ఎస్టేట్ అంటే జరాబాద్ అలా మంచిగా నడుస్తుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం కుప్ప అయింది. 10,000 రూపాయల ఎకరం గజం పోవడితే ప్లాట్ ఇప్పుడు 5,000 తీసుకుంటారు అంటే ఎవరు కూడా తీసుకోకొచ్చినారు. అది హైడ్రా అంటే ఎంత భయం వచ్చింది తెలంగాణ స్టేట్లో మొత్తం హైడ్రా అంట. హైడ్రా అంటే ఎంత భయం వచ్చింది అన్న. ప్లాట్ అమ్మాలి అంటే తీసుకునాలి అంటే భయం అవుతుంది, అమ్మాలి అంటే కూడా తీసుకోకొచ్చినారు. అట్లా పరిస్థితి వచ్చిందన్న. ఒకప్పుడు ఏముండరు అవి ఇక్కడ బాగుండదు, చెరువు ఉండదు, ఏముండదు అని. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఉన్నది, లింక్ తక్కువ ఉన్నది, అన్నీ ఉన్నది. మళ్ళీ వచ్చి వాళ్ళు హైదరాబాద్ ఇది ఒకప్పుడు ఇక్కడ బాగుండే, చెరువు ఉండే ఇక్కడ అని అంటే ఎవరు మోసం పోవాలి అని తీసుకోకొచ్చినారు అన్న ప్లాట్ కూడా. కల్వకుంట్ల చంద్రశేఖర్ తెలంగాణ స్టేట్లో 1,00,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు, కానీ వీడు ఏం చేసిందంటే ఇల్లు ఉన్న వాళ్ళతో ఇల్లు పొడవ కట్టిండు వీడు. చాలా బాధ చేసి ఉన్నాడు అన్న, చాలా బాధపడుతున్నారు మంది, చాలా బాధపడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయన్న, పంచాయతీ ఎన్నికలు వస్తాయి, ఎట్లుండబోతుంది మీ తీర్పు, ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అన్న? ఈ ఫస్ట్ సీఎం తెలంగాణ స్టేట్లో నా ఏజ్ ఇప్పుడు 42 సంవత్సరం ఏజ్ ఉంటుంది నాది. ఈ ఫస్ట్ సీఎం, ఆ సీఎంకి లంజాతో కొడుకుతో తక్కువ మాట ఎవరు ఆడకొచ్చినారు. ఇది ఫస్ట్ సీఎం. సీఎం అంటే మంది మర్యాద ఇస్తుంటాయి, కానీ ఈ లంజా కొడుకు తప్ప మాట్లాడకొచ్చినారు. ఈయన ఇప్పుడు రేపు ఎలక్షన్ పెట్టని లోకల్ బాడీ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్లు కానీ, ఎంపీపీ కానీ పెట్టునని చెప్పుతున్నారు. ఓడిపోతాడన్న, జాడు కొట్టిస్తారు మొత్తం కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి పెట్టు అని చెప్పు, డిపాజిట్ కూడా రాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఒక్కసారి నమ్మినాం వాళ్ళకి, నమ్మి ఓటేసినా కానీ ఇప్పుడు ఇంకా 50 సంవత్సరం దాకా కాంగ్రెస్ పార్టీ అంతే గుండె ఇట్లా కొట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకుంటే రాదన్న, ఆ కొడుకులు గెలవారు. ఇప్పుడు ఆ భయంతో ఇప్పుడు సంవత్సరం అయింది, ఎంపీటీసీ జెడ్పీటీసీ దిగి సంవత్సరం అయింది. ఆ భయంతో కొడుకులు ఎలక్షన్ పెట్టకొచ్చినారు. పెట్టు అని చెప్పు, నాకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే పెట్టు అని చెప్పు. కల్వకుంట్ల చంద్రశేఖర్ బయటికి రాకొచ్చిందని చెప్తున్నారు కదా ఈ కొడుకులు. ఎలక్షన్ పెట్టు అని చెప్పు, వాళ్ళ వస్తాడు, బయటికి వస్తాడు, అప్పుడు చూపెడతాడు మీకు. అంతేనా? ఏమున్నాడేమో అంతేనా? ఏంటన్నా మరి ప్రశ్నించిన వాళ్ళకు అందరికీ ఈ ప్రభుత్వము నోటీసులు ఇవ్వకుండానే కొంతమందికి నోటీసులు ఇచ్చి కూడా జైల్లో పెడుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? వానికి ఇంకా ఏం రీజన్ లేదు అన్న, వానికి అడిగేతోళ్ళు ఉన్నారు, ఇప్పుడు అడుగుతున్నారు. వాళ్ళకి జైల్లో తీసుకుపోయి పెడితే అడిగేతోళ్ళు ఉంటారు కదా, మనమాని చేసుకుంటారు కదా వాళ్ళు. ఇప్పుడు ఇది మన కేటీ రామారావు కానీ, హరీష్ రావు కానీ అని ఎంబడబడి అడుగుతున్నారని ఉన్నది అంతా ఇంత చేసుకుంటున్నాడు వాడు. లేకుంటే అది కూడా చేయకుంటే మందికి ఖాళీ 5 సంవత్సరం ఖాళీ వాడు ఎట్లా అప్పు చేసిపోయింది, ఇది చేసిపోయింది, అది చేసిపోయింది అని ఖాళీ బేకూప్ చేస్తుంటే, అల్లానే పోతుంది పైసలు, ఇంట్లోనే పోతున్నాయి డబ్బులు అని అంతనే బేకూప్ చేసి మందికి ఇంకా మోసం చేస్తుంది వాడు. వీడు అడుగుతున్నాడే, అడగటోళ్ళు ఉండరాదని వాళ్ళకి ఉట్టిగా కేసులు పెడుతున్నారు నా మీద. అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటుంది, మళ్ళీ సీఎం గడు అంటున్నాడు, మేము ఏదైతే 6 గ్యారంటీలే ఉన్నామో అది ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇప్పుడు బస్సు చేశాము, తర్వాత గ్యాస్ చేశాము, మళ్ళీ కరెంటు బిల్ చేశాము, మహిళలకు కూడా 2,500 ఇస్తాం. మేము ఏ మాట అయితే ఇచ్చినామో ఆ మాట కంపల్సరీ ఇందిరమ్మ రాజ్యంలో మేము ఇస్తాము అని అంటున్నారు. దాన్ని ఎట్లా చూడాలి అన్న? తెలంగాణ స్టేట్కి మొత్తం ఇండియా చూస్తుందన్న. సోషల్ మీడియాలే, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది మొత్తం ఇండియా చూస్తుంది. వీళ్ళు చెప్పింది హామీలు కూడా మొత్తం ఇండియా చూసిందన్న. అదే రీజన్ మీకు చూసుకున్నారు మీరు మహారాష్ట్ర.
మహారాష్ట్రలో పెద్ద పెద్ద పార్టీ 3 పార్టీలు కలిసి వాళ్ళు అలయన్స్ చేసుకుంటే 15 సీట్లు వచ్చినారా 288 సీట్ల 288 సీట్ల 15 సీట్లు గెలిచిందంటే వాళ్ళకి ఇప్పుడు బుద్ధి రావాలి ఆ కొడుకులకి. అంత పెద్ద శివసేన 3 సార్లు సీఎం అయిన పార్టీ, అసలు పార్టీల నుంచి వాళ్ళు అలయన్స్ పెట్టుకుంటే కూడా మీరు 10-15 సీట్లు గెలవలేరు. మీరు డిపాజిట్ రాలేదా మహారాష్ట్రలో? ఇంకా ఏమో ఇక అయిపోయింది మొత్తం ఇండియాలో. మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇండియాలో ఖతం అయిపోతుంది. మొత్తం ఇండియాలో సఫాయి అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇండియాలో గెలవదు, తెలంగాణ స్టేట్ ఇరిస్పెక్ట్ మొత్తం ఇండియాలోనే సఫాయి అయిపోతుంది కాంగ్రెస్ పార్టీది. మరి పొద్దున్న లేచి సాయంత్రం వరకు అలా పార్టీ అధినేత రాహుల్ గాంధీ అదానీలను అంబానీలను ఇలా సోపతి మంచిది కాదు అని చెప్పేసి ఈయన అంటాడు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వాళ్ళతోటి బిజినెస్ చేస్తున్నాడు, వాళ్ళకి తీసుకువచ్చి చీరల కూర్చుని పెట్టుకుంటున్నాడు. ఈ కొడుకులు దొంగ కొడుకులు, డబల్ ఇంజన్ కొడుకులు, ఈ అందరు ఈ కొడుకులు ఒకటే ఉంటారు, మందికి చూతే చేస్తారు వాళ్ళు. వాడు పెద్దోడు అట్లా అంటారు, చిన్నోడు ఇట్లా చేస్తారు. వీడ ఈ కొడుకులు అందరు ఒకటే ఉంటాడు అన్న. మందికి బేకూఫ్ చేస్తారు వాళ్ళు. 70 సంవత్సరం నుంచి ముస్లింలకు బేకూఫ్ చేస్తున్నారు అన్న మాంగోళ్ళకి. ఇక్కడ మొత్తం ఎంపీ ఎలక్షన్లా హిందుస్థాన్కి జమూరియత్కు బచానా ఓటు ఇవ్వన్నారు ముస్లిం వాళ్ళకి. హిందుస్థాన్కి జమూరియత్ బచానాకి ముస్లిం ఓటు కావాలి మీకు. ముస్లిం వాళ్ళకి ఒక టికెట్ ఇయ్యరు మీరు, ముస్లిం వాళ్ళకి ఒక టికెట్ ఇయ్యరు, ముస్లిం వాళ్ళకి ఒక మినిస్టర్ ఇయ్యరు మీరు మీ అసెంబ్లీలో. రిజర్వేషన్ ప్రకారం అడిగితే మన కనీసం ఒక 6 ఎమ్మెల్యే మనకు ఉండాలి మన అసెంబ్లీలో. 6 ఎమ్మెల్యే ఉండాలి, ఒక 2 మినిస్టర్ ఏమైనా ఉండాలి మనది. ఏం లేదన్న మాకి దిక్కులేనట్లా చేసిన వాడు మాకి రేవంత్ రెడ్డి చేసిండు. ఓకే రైట్. ఎట్లుంది మరి 1 ఇయర్ పాలన? 1 ఇయర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? 1 ఇయర్లో ఎంతమన్నా చేసిన 10 సంవత్సరంలో తెలంగాణ తెచ్చి 14 సంవత్సరం పొడపాడి తెలంగాణ తెచ్చి అంతా డెవలప్మెంట్ చేసింది, మొత్తం ఎంటర్ చేసేసిండు. వాడు తప్పు ఏం చెప్పలే రేవంత్ రెడ్డి అన్ని మంచి మాటలను చెప్పిండు. పాతకాలం తెస్తా అని చెప్పిండు. ఆ పాతకాలంలో కరోనా పోతుంది, రైతుకి ఇబ్బంది అవుతుంది, పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది, తిండి లేకుండే, బిజినెస్ లేకుండే, రియల్ ఎస్టేట్ అంటే ఏం లేకుండే, ఆ మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఇవాళ తెలంగాణ స్టేట్లో అదే నారా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మా ఆంధ్రాలో 1 ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో 50 ఎకరాల భూమి కొన్నట్లా ఉండే. ఇప్పుడు పరిస్థితి ఏమైంది? తెలంగాణలో 1 ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాల భూమి కొన్నినట్ల పరిస్థితి వచ్చింది. అది ఎందుకు వచ్చింది? ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 24 గంటలు కరెంటు వచ్చింది రైతుకు, 24 గంటలకు కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చేసి రైతుకి ఇట్లా లేపుకున్నాడు. మన తెలంగాణ స్టేట్ ఇండియాలో 2nd పొజిషన్లో వచ్చింది పంట తీయడానికి. అసొంటి తెలంగాణ తెచ్చినానికి అందుకే భూమిలో రేట్ పెరిగిందన్న. వాడే అంటాడు, తప్పు మాటలు చెప్తాడు వాడు. రేవంత్ రెడ్డి ఉండే అప్పుడు కాంగ్రెస్ అప్పుడు ఉండే ₹1 కోట్ల ఎకర భూమి ఉన్నది. ఇప్పుడు 1 ఎకరం భూమి కొండాలి ₹1 కోటి. అదే కాంగ్రెస్ పాలన 60,000 70,000 లక్షల దాకా ఉండే. అప్పుడు ₹1 కోటి ఎక్కడ ఉన్నది? 60,000 లక్ష రూపాయలు ఎక్కడ ఉన్నది? ఆ పరిస్థితికి తెచ్చిందన్న తెలంగాణకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అట్లుంది ప్రభుత్వం. మరి ప్రభుత్వము తీరు ఈ నడివడికను చూస్తుంటే ప్రజలు ఎక్కువగా ఎవరి వైపు ఉన్నట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నట్లా, లేకుంటే ఇతర బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ వైపు ఉంటారా రేపు ఎలక్షన్లలో, సర్పంచ్ ఎలక్షన్లలో? అన్న నా బీజేపీ ఉండదు, నా కాంగ్రెస్ ఉండదు. మంది ఇప్పుడు డైలీ కోట్ల మంది డైలీ దేవునికి యాద్ చేసిన అట్లా కల్వకుంట్ల చంద్రశేఖర్కి యాద్ చేస్తున్నాం. మళ్ళా రావాలే చంద్రశేఖరరావు సార్ అని అందరు యాద్ చేస్తున్నారన్న. ఇది వీళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ కూడా రాదు. ఇదే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఏమన్నాడన్న, సంవత్సరానికి 2 కోట్ల మందికి జాబ్ ఇస్తా అన్నాడు. 10 సంవత్సరం అయిపోయాయి, ఎక్కడున్నదన్న జాబ్లో? ఉన్న కంపెనీ మొత్తం పాడబడ్డది అన్న, ఉన్న వాళ్ళ జాబ్లు పోయిందన్న, మొత్తం బాధపడుతున్నారు మంది. ఇది ఏం చేయకొచ్చింది? ఇది కాంగ్రెస్ బీజేపీ హిందూ ముస్లిం రాజకీయం చేస్తుంది. ఇంకా డెవలపింగ్ ఏం చేయకొచ్చినారు వాళ్ళు? ఒక్కటే వాళ్ళది హిందూ ముస్లిం రాజకీయం ఉన్నది. డెవలపింగ్ ఇంప్రూవ్మెంట్ చేయాలని ఏం లేదు వాళ్ళకి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయంకి వస్తుందంటన్నా, ఏమని అంటే ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వము 100 ఎకరాలు ఉన్నా కానీ, భూమి ఉన్నా కానీ ఇచ్చేసింది, మేము మాత్రం అట్లా ఇవ్వలేము. ఒక 7 ఎకరాల భూమికి పరిమితం చేస్తాము, వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం. అంటే ఎకరకు 15,000 ఇస్తామని చెప్పాము కదా మేము సంవత్సరానికి, ఆ పైసలు ఇస్తాము ఈ సంక్రాంతికి అని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు మరి?
కల్వాకుంట చంద్రశేఖరరావు ఎకరంకి 2 ఎకరం కానీ భూమికి రైతు బంధు వేయలేడు అతను. ఒకప్పుడు ఒక రైతు 50 ఎకరం ఉన్నవాడు కూడా హైదరాబాద్ పోయి కూలి పని చేసి పట్టుకున్నాడు అన్న. కూలి పని చేసి పట్టుకున్నాడు. అసంటి వ్యక్తికి వాడు తెచ్చి హైదరాబాద్ నుంచి మన ఊర్లో తెచ్చి ఆయన వైద్యం చేయి రాబోయే, నేను నీకు రైతు బంధు ఇస్తా, నీకు రైతు బంధు ఇస్తా, నీ వైద్యం చేయని చేస్తే వాడు పంట తీసిండు అప్పుడు. అట్లా అయిందన్న. వాడు 1 ఎకరంకైనా వేయలేడు. వాడు రైతు కానీ వేసిండు. ఎకరం 2 ఎకరం అని లేదు, 8 ఎకరాలు అని లేదు, రైతు కానీ వేసిండు అతను. రైతుకు లేపుకున్నాడు. రైతుకు లేపుకున్నా అని అలా రైతుది ఇప్పుడు భూమిది వాల్యూ పెరిగింది మన దగ్గర. ఓకే, రైట్. ఇది పరిస్థితి ఏంటి అంటే, ఇది రైతు బంధువు విషయానికి వస్తే కేసీఆర్ ఆయన బంధువులకు కాదు ఇచ్చింది, ప్రజలకు ఇచ్చిండు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిండు. అంటే కేసీఆర్ ఒక్క గుంట భూమి ఎవరి పేరు మీద అన్న ఒక రైతు పేరు మీద ఉంటే ఆ రైతుకు కూడా రైతు బంధు పైసలు పడ్డాయి, 100 ఎకరాలు ఉన్నోళ్ళకి కూడా పడ్డాయి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ లాగా ఇట్లా కటాప్ అనేది పెట్టలేడు. కేసీఆర్ ఒక్కడే తీసుకోలేడు రైతు బంధు పైసలు అనేది, కేసీఆర్ తీసుకోలేడు. తెలంగాణ రైతులకంటే వలస పోకుండా, అంటే హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, అంటే ఇతర రాష్ట్రాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు లేకుంటే ఇతర దేశాలకు రైతులు కొన్ని ఎకరాల 100 ఎకరాల భూములు ఉన్నోళ్ళు అలాంటి రైతులు అక్కడ పోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ రైతులకు ఆ రైతులందరూ ఊర్లలోకి వచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈ రైతు బంధు పథకం తేవడం అనేది జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 7 ఎకరాలు ఒక లిమిట్, ఒక కుటుంబానికి 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తామంటుంది. ఇది సరైన నిర్ణయం కాదు. అంటే రైతులను మరోసారి ఈ ప్రభుత్వం మోసం చేసినట్లనే అని చెప్పేసి స్పష్టంగా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.